1956లో జరిగినటువంటి ఒక చిన్న మిస్టేక్ 58 ఏళ్ళు మనం గోసపడ్డాం. మీ జిల్లాలో మీకే తెలుసు, మన నిజాం రాజు 18వ శతాబ్దంలో కట్టినటువంటి నిజాం సాగర్ ఏ గతి చేసినది కాంగ్రెస్. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఆనాడు రాజు కట్టిస్తే బ్రహ్మాండమైన నీళ్ళు వస్తూ ఉంటే దాని మీద ఇంకో ప్రాజెక్టు కట్టినారు, సింగూరు ప్రాజెక్టు. తదనంతరం నిజామాబాద్ నిజాం సాగర్ని ఎండబెట్టినారు. నిజాం సాగర్ కింద రైతులు పంటలు పండి వాళ్ళ జేబులు గలగల ఉంటే నిజామాబాద్ సేట్ల యొక్క గల్లాలు కూడా గలగల ఉంటాయి. కానీ చాలా రోజులు నిజాం సాగర్ బాధలు, దాన్ని ఎట్లా ఎండబెట్టినరో, ఏ బాధలు వచ్చినాయో మీ అందరికీ తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. కానీ మళ్ళీ బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత సింగూరు నీళ్లు హైదరాబాద్కు బంద్ చేసి ఇక్కడ పొలాలకే ఇచ్చి మళ్ళీ నిజాం సర్కారు ఏదైతే ఆశపడి నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టిండో ఆ పద్ధతిలో మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఈరోజు మళ్ళీ నిజాం సాగర్ కలకల్లాడుతూ ఉంది. అది కాళేశ్వరంతో గోదావరికి లింక్ చేసినాం కాబట్టి ఇక నిజాం సాగర్ 365 డేస్ సంవత్సరం అంతా కూడా నిండే ఉంటుంది. మళ్ళీ నిజామాబాద్ నంబర్ 1 జిల్లా ఉంటుందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ కరెంటు 3 గంటలే ఇస్తామని చెప్తా ఉన్నారు, రైతాంగానికి బంద్ చేస్తాం వేస్ట్ అని చెప్తా ఉన్నారు, రైతు బంధు స్కీమ్ కూడా తీసేస్తామని చెప్తా ఉన్నారు. అంటే పాతకాలం మళ్ళా వచ్చే పరిస్థితి. మనమేమో జిల్లా కేంద్రాలలో ఐటీ కేంద్రాలు తీసుకొని పోతా ఉన్నాం. ఇప్పటికి దాదాపు 7-8 సెంటర్లలో వచ్చింది. మహబూబ్ నగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, నిజామాబాద్తో సహా ఐటీ సెంటర్లు తెచ్చినాం. ఎందుకు వచ్చినారు వీళ్ళు? 24 గంటల మంచి హై క్వాలిటీ కరెంటు ఉంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా పనిచేయచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు వస్తూ ఉన్నారు. మళ్ళా కాంగ్రెస్ వస్తే చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఆ విషయం ఎడల జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీడీ కార్మికులు ఉన్నారు. బీడీ కార్మికులు ఒక మన తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఇండియాలో 16 రాష్ట్రాలలో ఉంటారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం సాయం చేయదు. కాంగ్రెస్ చేయలే, ఇంకే గవర్నమెంట్ చేయలే, బీజేపీ అయితే చేయనే చేయదు. మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయం. ఒక్క తెలంగాణలో మాత్రమే 2000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నాం. దాన్ని 5000కు పెంచుతాను కూడా నేను మొన్ననే మనవి చేసిన. ఈ సభలో కూడా కొందరు బీడీ కార్మికులు ఉండవచ్చు, లేదా మిగతా బీడీ కార్మికులు వాళ్ళ ఇళ్లలో కార్ఖానలో ఉండవచ్చు, నా ఉపన్యాసం వింటూ ఉండవచ్చు. భారతదేశంలో బీడీ కార్మికుల యొక్క బాధలు గుర్తించి, ఎందుకంటే చిన్నప్పుడు నేను వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకున్నా, వాళ్ళ కష్టం సుఖం నాకు తెలుసు, వాళ్ళకు వచ్చే జబ్బుల గురించి నాకు తెలుసు. అందుకోసం వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి ఎక్కడ భారతదేశంలో లేకున్నా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే లక్షలాది మంది బీడీ కార్మికులకు ఇస్తూ ఉన్నాం. బీజేపీ మత పిచ్చితోని మంటలు పెట్టేటువంటి పార్టీ. మాట మాటకు మతం, పిచ్చి మాటలు, ప్రజల మధ్య ప్రజలను డివైడ్ చేయడం ఈ పని చేస్తుంది. బీజేపీ మనకు ఎంత మోసం చేసిందంటే ఇండియాలో 157 కాలేజీలు పెట్టినారు, మెడికల్ కాలేజీలు. 100 ఉత్తరాలు రాసిన నేను ప్రధానమంత్రి మోడీకి. ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మనకి ఇయ్యలే. నవోదయ పాఠశాలలు ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇవ్వాలి. ఇది కానూన్, పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు, చట్టం. చట్టాన్ని కూడా ఉల్లంఘించి నరేంద్ర మోడీ నేను 100 సార్లు అడిగినా ఒక్కటంటే ఒక నవోదయ పాఠశాల మనకి ఇయ్యలే. పరిపాలనా సంస్కరణలు తెచ్చి మనం 33 జిల్లాలు చేసుకున్నాం. తెలంగాణలో 33 ఉండాలి, ఆ పాత 5-6 తప్ప ఎక్కడ కూడా ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే. కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టమన్నాడు, నేను పెట్టాలని చెప్పిన. మా తెలంగాణ ఆధారం మోటార్ల మీద నడుస్తుంది కాబట్టి పెట్టమన్నాం. సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయల చొప్పున 25,000 కోట్ల రూపాయలు మనకు వచ్చేది కట్ చేసినాడు. మరి మన బడ్జెట్ కట్ చేసి మనకు ఒక నవోదయ పాఠశాల ఇయ్యక, ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి? దయచేసి మీరు ఆలోచన చేయాలి.